సంవత్సర పరిపాలన తర్వాత ఈ విధానం బాగుంటుంది అంటున్నారు. మహిళలకి శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? బాగానే ఉంది. సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఛార్జీలు కానీ వీటికి కానీ ఏదన్నా నిమిత్తం తిరిగినా మీరు? 200. అంటే ఏదన్నా ఆటో ఎక్కిన మినిమం 30 రూపాయలు ఏంది రాలేరు కదా ఎక్కడికైనా కానీ. ఇప్పుడు ఈ విధానం మంచిదేనంటారు. మంచిదే. గతంలో ఏంటంటే ఈ పాసులు ఉండేవి, అవి కూడా లేకోకుండా జస్ట్ ఏదో ఒక ఐడి కార్డు మీద ఈ పల్లె వెలుగులకి ఇచ్చారు పర్మిషను, సిటీ బస్సులకి మెట్రోలకి ఎక్స్ప్రెస్ల వరకు ఇచ్చారు మేడం. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. సుమారు ఎంత దూరం నుంచి వస్తున్నారు మీరు? మేము మైలవరం నుండి. మైలవరం నుంచి ఇక్కడ టికెట్ ఎంత ఉంటుంది? మనిషికి వచ్చి 60 రూపాయలు. మళ్ళీ రిటర్న్ 60 ఉంటుంది. మధ్యలో తిరగాలన్నా మళ్ళీ అవుతున్నాయి కదా, ఒక 100 రూపాయలు అవుతాయి కదా మీరు. ఇప్పుడు ఇదంతా సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు కదా, బాగుంటుందా లేదా రద్దీ పెరుగుతుందంట? బాగుంటుందండి, కానీ రద్దీ కూడా పెరుగుతుంది. మేడం అంటే ఏం లేదు, సూపర్ 6లో చెప్పిన భాగంగానే అమలు అవుతుంది ఆగస్టు 15. మరి ఎలా ఉంటుందంట? బాగానే ఉంటుంది. ఇంకేమైనా పథకాలు తీసుకుంటున్నారా? తీసుకుంటాం. అంటే రేపు మహిళలకు కూడా 1500 ఇవ్వాలి కదా, సంవత్సరం బారు 18,000, దాని పేరు మహాశక్తి, అది కూడా ఇస్తామంటున్నారు. ఎలా ఉంది? బాగానే ఉంటుంది. మామూలుగా ఇక సంవత్సరంలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు పనుల మీద, వీటిలన్నిటికి కూడా మహిళలకు ఉచితంగా ఇస్తామంటున్నారు. జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మెట్రోలకి పల్లె వెలుగులకి ఆల్ట్రా పల్లె వెలుగులు కూడా ఇచ్చారు. ఆధారం కార్డు చాలా తమ్ముడు. జనరల్గా ఏమంటున్నారు అంటే 15వ తారీఖు నుంచి ఈ పథకం అమలు, దాని పేరు శ్రీశక్తి, ఆడవాళ్ళ పేరే పెట్టారు. ఎలా ఉంటుంది? కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలా చెప్పండి మేడం, చెప్పండి. బాగానే ఉందండి. మామూలుగా ఛార్జీలకి ఎంత అవుతా ఉంటాయి ఏ పనుల మీద? ఛార్జీలకు 300 అవుతాయండి. ఈ పథకం ద్వారా కొంచెం ఉచితంగా వెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా, రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తున్నారు కదా. ఆగస్టు 15వ తారీఖు రిలీజు. ఆగస్టు 15 కాడ నుంచి అండి. మరి ఏమంటారు, ఈ విధంగా వస్తే జబ్బులు సేవ్ అవుతాయా? మరి నెక్స్ట్ కూడా పథకం ఉందిగా మీకు, 1500 ఇవ్వాలి కదా ఆడబిడ్డ నిధి కింద. మా ఒక్కొక్క మనిషికి కూడా సంవత్సరం బారు 18,000, అది కూడా ఇస్తామంటున్నారు. దాని పేరు మహాశక్తి. మరి పర్టికులర్గా ఈ పథకం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఉచితంగా తిరిగే ఈ ఆర్టీసీ బస్సుల్లో ఈ విధానం బాగుంటుందా? బాగానే ఉంటుందండి. అంటే మామూలుగా హాస్పిటల్స్ కానీ పనుల మీద అని ఊర్లని వెళ్తూ ఉంటారు కదా, మహిళలకి ఈ పథకం కొంచెం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. ఇది మంచి విధానమేనా? మంచి విధానమేనండి. బాగానే ఉంది. నుంచి వస్తున్నారు మీరు? ముచ్చిన పెళ్ళండి. మామూలు టికెట్ ఎంత ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి జనరల్? 100 రూపాయలండి. మళ్ళీ డౌను ఇటు 100 అండి. సో ఇది ఆదా అయినట్టే మీకు. 300 అవుతాయండి. సో మంచి బాగుందా ఈ పథకం? బాగుందా? బాగానే ఉంది. కొలుసు పార్థసారథి గారు కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియా ముఖంగా చెప్పారు, రాష్ట్రం వైడ్గా ఉంటుంది, జిల్లాలు కాదు అని క్లారిటీ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది? అంటే జిల్లా వరకే ఇస్తే మంచిది. మహిళలకు ఉచితం కదా, జిల్లా వరకే ఇస్తే గవర్నమెంట్కి లాస్ లేకుండా ఇన్కమ్ ఉంటుంది. అంటే మొత్తం రాష్ట్రం అంతా అంటే చిత్తూరు జిల్లా వాడు విశాఖపట్నం పోతాడు. విశాఖపట్నం ఎంత లాంగ్, ఎంత టికెట్ 300-400 ఉంటుంది, 400-500 ఉంటుంది. అది ఆర్టీసీకి లాస్ కదా. పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రోలకి సంబంధించి, తర్వాత సిటీ ఆర్డినరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్లకు కూడా ఇచ్చారు. ఓన్లీ నాన్ స్టాపులకి సూపర్ లగ్జరీకి ఇవ్వలేదు. సో ఎలా అనిపిస్తుంది? కరెక్టే, గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం పర్ఫెక్టే, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. అదే మంచిది. జీరో ఫేర్ టికెట్ అయితే ఇస్తారు, దాని మీద ఎంత అనేది అయితే అమౌంట్ ఎంత మీకు ఆదా అయిందో కూడా ఉంటుంది, దూరం ఎంత ఉందో కూడా చెప్తున్నారు. ఆల్రెడీ కండక్టర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 అట్టహాసంగా ఓపెనింగ్ ఇక్కడే సార్ జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది? మంచి నిర్ణయం ఇది. గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది. ముందు వైఎస్ఆర్ పార్టీ కంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ మంచి నిర్ణయాలు, మంచి క్రమశిక్షణ పద్ధతిగా అన్ని చాలా బాగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. బాగుంది, మంచి గవర్నమెంట్. ఇదే గవర్నమెంటే మళ్ళీ నెక్స్ట్ కూడా రావాలని కోరుకుంటాను. అట్లయితే ఆగస్టు 15 ఈ నెల నుంచి కూడా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, సూపర్ 6లో భాగంగా. ఏమంటారు? అట్టయితే మంచిదే కయ్యా, పేదరికానికి ఉపయోగమే కదా, మంచి పని అది. బాగానే ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు, ఎన్ని రోజులు తిరుగుతుంటారు కదా పనులు ఉంటే? పని ఉంటే నేను నెలకోసారి వెళ్తా ఉంటాను అయ్యా. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు? వెరటూరు నుంచి వస్తున్నాను. టికెట్ ఎంత ఉంటుంది జనరల్గా? టికెట్ ఎంత తీసుకుంటారు? మామూలుగా 40 రూపాయలు తీసుకుంటున్నారు. ఓకే, మళ్ళీ రిటర్న్ 80 రూపాయలు. ఇక్కడికి వచ్చేసరికి వెరటూరు నుంచి ఇక్కడ దిగాలంటే 40-80 రూపాయలు అవుతుంది. ఆధార్ కార్డు ఉంది కాబట్టి 10 రూపాయలు తగ్గుతాయి. రేపటి నుంచి ఆధార్ కార్డు మీద ఈ అమౌంట్ కూడా ఉండదు.
ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికైనా తిరగచ్చు. ఆర్డినరీ బస్సులు కాడి నుంచి ఎక్స్ప్రెస్ల వరకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఉంటుంది? బాగానే ఉందయ్యా. సుమారు ఎంత సేవ్ చేసుకోవచ్చు? నెలవారీ తిరిగే వాళ్ళు 3,000 నుంచి 4,000 ఛార్జీలు అవుతాయి కదా. వాళ్ళకి ఉపయోగం బాగానే ఉంటుంది. మరి ఎలా ఉంది? ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేసి తీసుకొస్తున్నారు. ఈ విధానం కూడా రాష్ట్రం అంతా ఫ్రీ అంటున్నారు కదా. బాగానే ఉంది. అట్లా చేస్తే ఎవరికైనా సౌకర్యమే కమ్మా. పర్వాలేదు, బాగానే ఉంది. బస్సు ఎక్కగానే జీరో ఫేర్ టికెట్ అని ఒకటి ఇస్తారు, 0 అని ఉంటుంది దానిపైన. మీరు ఎంత దూరం తిరిగారు మీకు ఎంత తీసుకోవాలి దాన్ని. యాక్చువల్గా కండక్టర్లే ఇస్తారు అవి కూడా బస్సు ఎక్కగానే, ఇబ్బంది ఏం లేదు. ఇస్తారా? అయితే దాని మీద మీరు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు, ఎంత మీకు మిగిలిందని కూడా రాసిస్తారు, అంతే, డబ్బులేం తీసుకోరు. ఎలా ఉంది ఈ విధానం? ఎలా ఉంది? ఈ విధానం అయితే సూపర్, బాగుంది. అంటే ఇప్పుడు 19 కిలోమీటర్లు వెళ్ళారనుకోండి, మీకు ఇన్ని కిలోమీటర్లు తిరిగారు, మీకు ఇంత అమౌంట్ సేవ్ అయిందని రాసిస్తారు అంతే. అదైతే సూపర్ సెట్ బాగుందమ్మా. అట్టాగే చేయండి. సుమారు నెలలో ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు? నేను ఒక 2 సార్లు 3 సార్లు వెళ్తా ఉంటానయ్యా. ఒక 300 అన్న సేవ్ అవుతాయి కదా దగ్గర అయితే అవుతాయి. మరి ఈ విధానంలో రేపు దీని పేరు కూడా శ్రీశక్తి కాబట్టి నెక్స్ట్ పథకాలు కూడా ఇస్తామంటున్నారు. మహిళలకు 18,000 సంబంధించి నెలకు 1,500 ఇవ్వాలి కదా. ఇస్తే నాకైతే ఇంతవరకు పింఛన్ రావట్లేదమ్మా. మరి ఎందుకు రావట్లేదంటే అప్పుడు ఏదో రేకుల చెట్టు మీద రేకులు ఉందని అదని ఇదని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇస్తాడని, ఈయన కోసం ఎప్పుడు ఇస్తాడా అని దీనికోసం ఎదురు చూస్తున్నాను. ఈ విధానం ఎలా ఉంది? బస్సుల విధానం ఈ విధానం సూపర్ బాగుంది, చేయమనండి అట్టాకి. మహిళలకి శ్రీశక్తి పేరుతో ఈ పథకం పెట్టారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? మంచి విధానం. మంచి విధానమే. సుమారు ఎంత దూరం నుంచి వస్తున్నారు? మేము రాజమండ్రి నుంచి వస్తున్నాం. ఛార్జీలు ఎంత అవుతాయి? 500 అయినాయి. మేడం, ఈ 500లో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్స్ప్రెస్ల వరకు కూడా బస్సులు ఫ్రీయే, పల్లెవేలుకి ఫ్రీయే, ఆర్డినరీకి ఫ్రీయే, ఎక్స్ప్రెస్కి ఫ్రీయే, మెట్రోకి ఫ్రీయే. దీని విధంగా మహిళలు కొంత అమౌంట్ సేవ్ అవ్వచ్చు అంటున్నారు. అలా అంటే ఉచితం బస్సులు ఎక్కుతాం కదా, మా ఛార్జీలు లేవు. ఆగస్టు 15 మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం ఇక్కడ అట్టహాసంగా ఇదే బస్ స్టాండ్లో ఓపెన్ చేయబోతుంది. మీ అభిప్రాయం? ఫ్రీ బస్సులే కదండి, ఇంకా అయ్యే ఎక్కుతాం. అప్పుడు మనకు కలిసి వస్తుంది కదా, పర్లేదు బాగానే ఉంది. అంటే గత ప్రభుత్వాలు ఏమన్నాయి అంటే జిల్లాల వరకే పెడతారేమో అని చెప్పి, కాదు రాష్ట్రం మొత్తం అంటున్నారు. హైదరాబాద్ దాకా ఉందండి ఫ్రీ. బాగుంది. చూసినట్టయితే రాష్ట్రంకి సంబంధించి బార్డర్ వరకు ఉంది. మరి ఎక్స్ప్రెస్ వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మంచి విధానమేనా? పర్లేదండి, బాగానే ఉంది, ఎక్కుతామండి. మాకు ఇదే రైట్ అనిపించింది, బాగానే పెట్టాడు. సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు సుమారు ప్రయాణిస్తుంటారు? మేమా నెలకోసారి వస్తూ ఉంటామండి. హాస్పిటల్ రీత్యా, ఈ మందుల రీత్యా కూడా ప్రయాణాలు ఉంటాయి కాబట్టి సుమారు ఒక 2-3 వేలు సేవ్ అయినట్టేనా? సేవ్ అయినట్టు. ఇక పిల్లలకు కూడా స్కూల్స్కి వీటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది బస్సుల్లో, గవర్నమెంట్ వాటిలో. ఎలా ఉంది? బాగానే ఉంటుందండి, వాళ్ళకి ఫ్రీ అనమాట. మేడం, తదుపరి కూడా పథకాలు కూడా అమలవుతాయి అంటున్నారు. దీనిపైన ఏమంటారు? పర్లేదండి, బాగానే ఉంది కదా. మేడం, చూసుకుంటే ఈ రద్దీ ఏమైనా పెరుగుతుందా, ఇబ్బంది ఏమైనా? లేదండి, బాగానే ఉంది. ఆల్రెడీ మేడం జీరో ఫేర్ టికెట్ అంటున్నారు. అంటే టికెట్ అయితే ఇస్తారు కానీ జీరో అని ఉంటుంది, అమౌంట్ ఏమి ఇవ్వక్కర్లేదు. మీ పిల్ల సో ఎలా ఉండబోతుంది ఫైనల్? బాగానే ఉందండి.